శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. 6 దశాబ్దాల క్రితం కృష్ణా జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో రైతు బిడ్డగా పుట్టి నేడు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని శాసిస్తున్న మాంత్రికుడు ఆయన. మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్ల నుండి ఇంట్లో ఉండే మోడర్న్ టీవీల వరకు మనం వాడుతున్న ప్రతి ఆధునిక గ్యాడ్జెట్ వెనుక ఆయన మేధస్సు ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్మా డిస్ప్లేను ఆవిష్కరించి IBM వంటి దిగ్గజ సంస్థకు $100 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిన ధీశాలి. అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్గా వేలాది మంది శాస్త్రవేత్తలను తీర్చిదిద్దిన ఆయనను ప్రపంచం ఫాదర్ ఆఫ్ మోడర్న్ సిస్టమ్ ఆన్ ప్యాకేజింగ్ అని గౌరవిస్తుంది. ప్రస్తుతం భారతదేశాన్ని గ్లోబల్ చిప్ హబ్ గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటూ తన సేవలను కొనసాగిస్తున్నారు. ఆయనే ప్రొఫెసర్ తుమ్మల రామ్మోహన్ రావు. కమ్మవారికి ఆయన ఆదర్శం. ఆయన ఆంధ్రప్రదేశ్లో గుడివాడ సమీపంలోని నందమూరులో జన్మించారు. తన పాఠశాల విద్య అంతా అక్కడే పూర్తి చేశారు. ఆయన తండ్రి స్వయాన ఒక రైతు. ప్రొఫెసర్ రావు తన సైన్స్ డిగ్రీని విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీలో, ఇంజనీరింగ్ డిగ్రీని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పూర్తి చేశారు. 1965లో కెనడాలో మెటలర్జికల్ ఇంజనీరింగ్లో MS చేయడానికి భారతదేశాన్ని విడిచి వెళ్లారు. ఆ తర్వాత ప్రొఫెసర్ రావు వెనక్కి తిరిగి చూసుకోలేదు. IBMలో 25 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత ఆయన 1983లో IBM ఫెలో అయ్యారు. 1993 వరకు ఆ గౌరవప్రదమైన హోదాలో కొనసాగారు. 1970వ దశకంలో IBM కోసం మొట్టమొదటి ప్లాస్మా డిస్ప్లే టెక్నాలజీని అభివృద్ధి చేసిన బృందానికి ఆయనే నాయకత్వం వహించారు. ఇది నేటి ఆధునిక ఫ్లాట్ స్క్రీన్ టీవీలకు పునాది వేసింది. IBM సంస్థ ఈ ప్లాస్మా డిస్ప్లే టెక్నాలజీ ద్వారా $300 మిలియన్ ఆదాయాన్ని ఆర్జించింది. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల పరిమాణాన్ని తగ్గించి వేగాన్ని పెంచే మల్టీ చిప్ మాడ్యూల్ టెక్నాలజీని కనిపెట్టడంలో ఆయనది ప్రధాన పాత్ర. దీనివల్లనే సూపర్ కంప్యూటర్ల తయారీ సులభతరమైంది. టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఈ టెక్నాలజీ వలన విద్యుత్ వినియోగం తగ్గుతుంది. మనం వాడుతున్న యాపిల్ M1/M2 చిప్స్ లేదా ఆధునిక గ్రాఫిక్స్ కార్డ్స్ GPU అన్ని ఈ మల్టీ చిప్ మాడ్యూల్ భావన ఆధారంగానే పనిచేస్తున్నాయి. IBM నుండి పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన అమెరికాలోని జార్జియా టెక్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేరారు. అక్కడ ఆయన ప్యాకేజింగ్ రీసెర్చ్ సెంటర్ PRCని స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది శాస్త్రవేత్తలను తయారు చేశారు. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ మోడర్న్ సిస్టమ్ ఆన్ ప్యాకేజింగ్ అని పిలుస్తారు. ఆయన ప్రతిష్టాత్మకమైన IEEE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ నుండి అనేక అవార్డులు అందుకున్నారు. అమెరికాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్లో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన రాసిన ఫండమెంటల్స్ ఆఫ్ మైక్రోసిస్టమ్స్ ప్యాకేజింగ్ అనే పుస్తకం ఈ రంగంలో ఒక భగవద్గీత లాంటిది. ఆయన కనిపెట్టిన ఈ టెక్నాలజీ లేకపోతే నేడు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లు, సన్నని టీవీలు ఇంత వేగంగా చిన్నవిగా ఉండేవి కావు. రామ్మోహన్ రావు తుమ్మల ఒక గొప్ప శాస్త్రవేత్తగా, ఆవిష్కర్తగా ఎంతో గౌరవం పొందుతున్నారు. ఆయన పేరిట 71 అమెరికన్ పేటెంట్లు ఉన్నాయి. ఏడాదిలో 6 నెలల పాటు ఆయన అమెరికా, యూరప్, ఆసియాలోని పలు విద్యా పరిశోధనా సంస్థలకు సలహాదారుగా, అలాగే అనేక ఫార్చ్యూన్ 500 ఎలక్ట్రానిక్ కంపెనీలకు కన్సల్టెంట్గా విస్తృతంగా పర్యటిస్తూ ఉంటారు. ఇంత బిజీ జీవితంలో కూడా ప్రొఫెసర్ తుమ్మల విజయవాడ గుడివాడ రోడ్డులోని తన సొంత గ్రామం నందమూరును సందర్శించడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఆయన ప్రస్తుతం జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎమెరిటస్ ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ ISMకు ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 2026లో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించి భారతదేశంలో చిప్ తయారీ పరిశోధనల భవిష్యత్తుపై ప్రసంగించారు. ఆయన తన విశ్రాంత జీవితంలో కూడా అమెరికా, భారతదేశం మధ్య ప్రయాణిస్తూ మన దేశంలో సెమీకండక్టర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి విశేష కృషి చేస్తున్నారు. ఆయనకు 2 కుమారులున్నారు. వారు కూడా అమెరికాలోనే ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. సొంత ఊరు నందమూరు పట్ల ఆయన మమకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ప్రధానంగా విద్య, గ్రామాభివృద్ధిపై దృష్టి సారించారు. నందమూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద, మెరిట్ విద్యార్థులకు ఆయన ప్రతి ఏటా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇంజనీరింగ్, సాంకేతిక రంగాల్లో ఆసక్తి ఉన్న తెలుగు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభించేలా ఆయన మార్గనిర్దేశనం చేస్తున్నారు.
ముఖ్యంగా జార్జియా టెక్ వంటి సంస్థలతో భారతీయ విశ్వవిద్యాలయాలకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ పరిశోధన అవకాశాలను మెరుగుపరుస్తున్నారు. తాను చదువుకున్న నందమూరు పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, గ్రంథాలయం మరియు ఇతర కనీస సౌకర్యాల కల్పనలో ఆయన ఆర్థికంగా తోడ్పడ్డారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.